ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు గణనామమున అనుదినం యేసుతో అనే ఈ యొక్క శ్రేష్టమైన పరిచర్లో మీరు కూడా సహవాసం చేస్తున్నందుకు ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభువును మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ శ్రేష్టమైన ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన రీతి మనకు తెలుసు. కొంతవరకు సేవకులు దినోత్సవం అని ప్రపంచం అంతా కూడా ఈరోజు దైవజనుల యొక్క డే, సేవకుల యొక్క విధానం అని తెలియజేయబడింది. ఆ ప్రకారంగా మనందరం ఆ దినాన్ని బట్టి ఈ ఆరాధనలో మనందరం పాలు పంచుకుని దేవుని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రస్తుతం గత బుధవారం ఎంతో ఆశీర్వాదకరంగా తైలోభిషేక పండుగ జరగటానికి దేవుడు కృప దయచేశారు. విస్తారమైన ప్రజలు రావటానికి దేవుడు కృపించాడు. చాలామంది ఆనందించారు, మంచి సాక్ష్యాలు చెప్పి ప్రభువుని కనపరిచారు. 11వ నెల 4వ తారీఖున మంచి సమయంలో పాలు పంచుకుంటానికి ప్రయత్నించండి. మీ కుటుంబముగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలతో ఉండి ఆయన ఆనందం చేయను కాక. రైట్. దేవుని వాక్యాన్ని కొంత సమయం సహవాసం చేద్దామా? ప్రభువులో ఆనందిద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణములకు ప్రియుడు. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయమును కనుపరచును. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఈ పునరుద్ధాన దినములో సేవకుడు ఏ విధంగా ఉండాలి, సేవకుడికి అప్పగించిన పరిచర్లో ఎంతవరకు నమ్మకంగా ఉండాలి, నమ్మకముగా ఉన్న వారి పరిచయం ఏ విధంగా నువ్వు దీవిస్తావు అనే సంగతులు ఈరోజు మాకు మేల్కొల్పు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. వినుచున్న ప్రజలు కూడా వారి బిడ్డలను దైవ సంబంధమైన సేవకు పరిచర్యకు సమర్పించే కృపలు దయచేయమని, వినుచున్న వారు ఒక తీర్మానంతో ఈ స్థలం నుంచి బయటకు వెళ్ళడం కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. దూరాన సమీపాన ఉన్న ప్రియులందరికీ నా 2 చేతులు జోడించి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యములో చాలా శ్రేష్టమైన సంగతులు మనము నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ కడవరి దినాల్లో చాలామంది తమ బిడ్డలను ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, రియల్ ఎస్టేట్ చాలా కార్యక్రమాలు జరిగించి గొప్పవారు కావాలని ఆశపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకుని నా ప్రాణములకు ప్రియుడు. దేవునికి ప్రియమైన వారిగా నువ్వు ఉండాలంటే అసలు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఏం చేస్తే ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు? ఆయన సంతోషించే పని ఏమిటంటే, ఆయన ఈ సృష్టి అంతటిని చేసి, సృష్టిలో మనుషులను చేసి వాళ్ళను గొప్పవారినిగా చేయాలని ఆశపడుతున్నాడు. పశువులను, పక్షాదులను, జీవరాశులను, చెట్లను, వృక్షాలను, నదులను, జలసరములను వాటిని చూసి గొప్ప చేయాలని ఆశపడతలే. ఆయన ఆశ నా పోలికలో ఉన్న నా మనసులో గొప్పవారు కావాలని, ఆ గొప్ప వారిలో ఒకరిని నా సేవకుడికి ఎంపిక చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దైవ సంబంధమైన సేవకుల దినోత్సవ కార్యక్రమంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్న విషయం, సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది అని పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. నా పరలోకపు తండ్రి కూడా నా యేసయ్య బాప్తిస్మం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా, ఆయన మాట వినండి అని పరలోకము నుండి దేవుడు కూడా మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథంలో చదివి విని ఆనందిస్తూ ఉన్నాం. సేవకుని భాగ్యం చాలా గొప్పది. అందుకే ఆయన అంటాడు, నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు. సేవకుడు అంటే ఏదో సేవ చేస్తున్నారు అన్నది కాదు. సేవకుడు అనగా కొన్ని ఆనమాళ్ళ కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవకుడు ఏముండాలి అని మనం చూస్తే కొన్ని దైవ లక్షణాలు కలిగిన, ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, బాబు నువ్వేం చదువుకున్నావు,
ఏ ఇన్స్టిట్యూట్లో నువ్వు చదువుకున్న పాస్ అవ్వావు, నీ యొక్క అర్హతలు ఏమిటి, నీ సర్టిఫికేట్స్ ఏంటి, నువ్వేమైనా గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నావా అని అడుగుతూ ఉంటాను. అవన్నీ చూపిస్తాడు, వాడికి ఉద్యోగం ఇస్తాడు ఎవడో తెలియదు. వీడు అప్లికేషన్లో 200, ఏటాకో 300, ప్రయాణం ఒక రోజు, ఇలా 1000 రూపాయలు అయిపోతాయి. కానీ నా ప్రభువు పరిచర్య ఈ లోక సంబంధం ఇంటర్వ్యూ చేసేది కాదండి. నా ప్రభు పరిచర్య సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని సేవకుడికి గొప్ప భాగ్యం ఇస్తాడట దేవుడు. ఎందుకంటే పిల్లరా, ఇక్కడ చదవబడుతున్న దేవుని మాటల్లో ఒక మాట పక్కనే 41వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామా? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొల నుండి పిలిచిన వాడా, నీవు నా దాసుడువు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరుచుకొంటిని. దేవునికి స్తోత్రం. దేవుడు పిలవాలి, పిలిచిన తర్వాత ఏం చేయాలట? ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేయబడిన సేవకుని పరిచర్య విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అంటారు, ఈ సంఘం అంటే నాదేనండి, ఈ సేవ నాదేనండి అంటారు. కొంచెం ఇక్కడ ఆ పర్యాయ పదాలు మార్చుకోవాలని దైవజనులకు, గొప్పవారైన వారికి నేను మనవి చేస్తున్నాను. సేవకుడివే కానీ సేవ నీది కాదు. మందిరమును కట్టించావు కానీ మందిరము నీది కాదు. సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నువ్వు కాపరివి, మందలను మేపే కాపరివి. మందలను మాదిరికరముగా ఉండవలసిన బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. ఈ కాపరత్వంలో చాలా జాగ్రత్త కలిగి మనం నడవాలి. నడుస్తున్న సంఘాన్ని దేవుడు క్షేమాభివృద్ధి కలిగించాడు. ఆరోను కాలంలో మోషేతో చాలా మంది వచ్చి, మోషే అహరోనులైనా దేవుడు ఏర్పాటు మమ్మల్ని చేసుకోలేదా, మేము దేవుని పనికి పనికిరామా అని ఆనాడు ఈనాడు కూడా ఉన్నారట. దేవునికి స్తోత్రం. అంటే అయితే మీ 12 గోత్రాలకి 12 కర్రలు తీసుకురండి, ప్రతి కర్ర మీద పేరు రాయండి. ఏ కర్ర సిగిరిస్తాదో ఆ కర్ర యాచకత్వానికి అర్హతని ఒక ఆనమాలు పెట్టుకుని 12 గోత్రికులు 12 కర్రలు తీసుకొచ్చి పొలాన కట్టకట్టి మందసం అనే పెట్టిలో పెట్టారు. అందులో ఏమున్నాయి? 2 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉన్నాయి, మన్నా గల బంగారు పాత్ర ఉంది. రైట్. ఇప్పుడు అందులో ఇంకోటి చేరింది ఏంటో తెలుసా? కర్ర. కొన్ని సంఖ్య ఆనమాలు పెట్టుకునే వాళ్ళు ఆ కర్రలు ఉండవలసిన దినాల నుంచి కర్రలు బయట తీశారు. ప్రతి కర్రను రూబేను, పిల్లల సిమియోను, ఇస్సాకారు, దాను, ఇలా అన్ని వంశాలు యొక్క ఆ గోత్రాల యొక్క లెక్కలు బట్టి చదువుతూ ఉన్నారు. చదువుతున్నప్పుడు పిల్లరా ఏ కర్ర సిగరించిందంట? ఏ కర్ర సిగరించిందంట? ఆ మందసములో ఒక కర్ర సిగరించిందట. దేవునికి స్తోత్రం. ఆ కర్ర పూత పట్టి కాయలు కాస్తుందంట. ఎవరు? వారండి ఏర్పాటు చేయబడిన వారు. దేవునికి స్తోత్రం. పిల్లలు మీకు తెలుసా, మేము తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో నేను పరిచయం చేస్తున్నాను. దేవుని సన్నిధిలో పిల్లారా 1991లో నా ప్రభు దర్శనం నాకు దొరికింది. నేను ఎప్పుడు యూట్యూబ్లో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను, సాక్ష్యంలో మాట్లాడతాను. 84వ సంవత్సరం ఈ గ్రామం వచ్చి 97లో ప్రభు రక్షకుడికి అంగీకరించి ఆయనతో నడుస్తూ 95 జనవరి 1 సేవకు వచ్చాను నేను. మా ఆత్మీయ తండ్రి ఒత్తిడి, దేవుని సేవకు వెళ్ళాలి బాబు, ప్రవక్తల ద్వారా ప్రవచనాలు, దర్శనం, ఇవన్నీ దేవుడు నన్ను కలబోసి నడిపిస్తూ ఉన్నాడు. తెలియని ప్రవక్తల ద్వారా పేరు పెట్టి పిలిచి నన్ను దేవుని సేవకి ఆయన ఎంపిక చేసుకున్నాడు. మేము 5గురితో సేవ ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, దేవుని సువార్తను ప్రకటించడానికి సభలు ఏర్పాటు చేయాలన్నాడు. గుండు జల్లు మంది భయపడ్డారు. వ్యాపారాలు విడిచిపెట్టాం. అపోస్తలు చెప్పారు, ఏ ఉంచకూడదు అన్ని విడిచిపెట్టి రావాలన్నారు. మరి ఏమీ లేదు, సామాన్యంగా ఉన్నాం, ఉన్న గృహం ఉంది, వ్యాపారాలన్నీ విడిచిపెట్టాం. కానీ మరి సభలు జరిగించాలంటే విశ్వాసం మీద ఆనుకొని దేవుని పని మొదలుపెట్టి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఫిబ్రవరి 19, 2021లో 95వ సంవత్సరం ఫిబ్రవరి దైవజనుడు సుధాకర్ గారు టోస్ట్ బరం
రామచంద్రపురం తల్లిగారు, మరియమ్మ గారు, బెక్కోలు పౌల్ ప్రసాద్ గారు, ఇలాంటి దైవజనులు కొందరు వచ్చారు. వీళ్ళందరితో సభలు ఏర్పాటు చేశాం. దేవునికి స్తోత్రం. ఈ ఆశ్చర్యకరంగా ఈ సేవకుల దినోత్సవం రోజున ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాం. ఆ సేవ విస్తరిస్తూ ఉంది. 5గురితో ప్రారంభించబడింది. సభల ఈ ప్రార్థనలో మేము కనిపెట్టి చూస్తుండగా 39 విశ్వాసులు అవటానికి దేవుడు సహాయం చేశారు. అక్కడ ఒక్క సంవత్సరం, సుమారు 2 సంవత్సరాలు, 95లో సేవ ప్రారంభించాం. 96లో దేవుని మందిర నిర్మాణం మెయిన్ రోడ్డు మీద కడతూ మొదలుపెట్టాం. 97వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సభలో ఏర్పాటు చేసి ఆ మందిరం ప్రతిష్ఠించాం. ఆశ్చర్యం, 95, 96 2 సంవత్సరాల సేవలో ఒక 200 మంది విశ్వాసాలు పెట్టి పరిచర్యను దేవుడిచ్చాడు. ఆ మందిరం సరిపడలేదు కాబట్టి మందిరం కట్టడం మొదలుపెట్టాం. ఆ మందిరంలో ఇంచుమించులో 34 వెడల్పు, 60 పొడవు పెట్టి ఒక మందిరం కట్టాం. 96లో ప్రారంభించాం, 97లో ప్రతిష్ఠ చేసి అందులో మందిరం చాలక చుట్టూ ప్రజలు కూర్చుంటూ ఆ మెట్లంబడా కూర్చుంటే ప్రజలు చూసి బాధలు, ప్రభువా నాకు సహాయం చేయి. ఈ ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టారు? బాల్కాలు వేయటే ప్లేస్ లేదు, వెనకాల రైల్వే ట్రాక్, ఎదురు ఆర్ఎంబీ రోడ్స్, ఏ విధంగా చేయను ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కుమార్ సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. ఆశ్చర్య ప్రభు అన్నాడు, ఒక స్థలాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పాను. దాని పేరే దీవెన గ్రౌండ్. ఈరోజు మనం ఈ షూట్ చేస్తున్న కార్యక్రమాలు, మంత్లీ ప్రేయర్స్, ఎన్నో అకేషన్స్ ఈ దీవెన గ్రౌండ్లో ఒక 2 ఎకరాల క్యాంపస్ను దేవుడు ఇప్పటికీ ఇచ్చాడు. ఇంకా ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. రైట్, దేవుడికి స్తోత్రం, ఆయనకు మహిమ కలుగును గాక. ఆశ్చర్యం, 2018వ సంవత్సరంలో ఈ 96, 97లో కట్టిన మందిరం సరిపోక పార్కింగ్ ప్లేసులు ఇబ్బంది అయిపోయి ఈ గ్రౌండ్కి వచ్చాం. ఇక్కడ 165 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 3 స్టేర్లతో దేవుడు, ఇదిగో మీరు చూస్తున్నారే ఆ మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను? ఆయన ఏర్పాటులో ఉన్నప్పుడు, ఆయన పిలిచినప్పుడు, ఆయన ఏర్పాటులో ఉన్నప్పుడు, ఆయనకు ప్రియముగా ఉన్నప్పుడు నీ పరిచయం విస్తరిస్తాడు. మనకి మరి ఈరోజు ఈ పరిచయం ఇలా చేస్తూ ఉంటే మన ఎదురు ఎంతమంది గొప్ప దైవజనులు. నేను తూర్పుగోదావరి జిల్లా కేగంగవరం మండలంలో ఉన్నా. ఇక్కడి నుంచి ఈ యొక్క షూట్ చేసి ఈ కార్యక్రమాలు మీకు మేము అప్లోడ్ చేసి పంపిస్తూ ఉన్నాం. మీరు చాలామంది వీక్షిస్తున్నారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవునికి స్తోత్రం. ఇప్పటికే 800 కుటుంబాలు ఈ పరిచయంలో ఇన్వాల్వ్ అయినందుకు నా ప్రభుకి మహిమ ఘనత. ఇన్వాల్వ్ అయిన కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? కేజీ పౌల్ గారిని పామర్లో, ఆయన పామర్ అంటే పిరకాల్, పూర్వం అక్కడ సేవ WME సంస్థని, ఒక గొప్ప విశ్వాస పరిచయంలోని WME సంస్థలోకి వచ్చారు. ఆయన రంగు నుంచి ప్రభు దర్శనం చూస్తూ వచ్చి ఒక బాప్టిస్ట్ చర్చిలో కొద్ది రోజులు చేసి ఆత్మపూర్ణుడై ఉండలేక పామర్లో సేవ ప్రారంభిస్తే, స్తోత్రం, హల్లెలూయా. కృపావరం గారు అంటే బురుగుపూడిలో మా ఆత్మీయ తండ్రి గారు 13 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి పామర్ వచ్చి ఎంతో ఆత్మలో ఆనందిస్తూ అభిషేకంతో నింపబడుతూ అక్కడికి PM సామ్యుయల్ గారు, KR డేవిడ్ గారు, PL పరంజ్యోతి గారు, ఇత్యాది భక్తులు ఆ స్థలానికి వస్తూ ఉండేవారట. మా ప్రాంతం చాలా ధన్యకరమైన ప్రాంతం. పామర్రు, పిర్క అంటే కేగంగవరం మండలం అంటే ఈ ప్రాంతంలో అభిషేకించబడిన దైవజనులు ఇండియాకే కాదు ప్రపంచానికి సాక్షులుగా దేవుడు వారిని వాడుకున్నాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కేజీ పౌల్ గారు, కృపావరమయ్య గారు, మా ఆత్మీయ తండ్రి గారు. అక్కడ మనకు చూస్తే PL పరంజ్యోతయ్య గారు కెనడా నుంచి, తెలుగు తెలియదు, ప్రభువాన్ని తెలియని ప్రజల దగ్గర పంపించమంటే దేవుడు వారిని విజయవాడ తీసుకొస్తే ఆ దైవజనులు చేతుల మీదుగా మా ఆత్మీయ తండ్రి గారు అభిషేకించబడ్డారు. కృపావరమయ్య గారు చేతుల మీదుగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము అభిషేకించబడి నాతో కొంతమంది సేవకులు అద్భుతమైన సేవ చేస్తున్నారు. హల్లెలూయా. మరి అలాంటి ఉన్నతమైన దైవజనులు కేరళను విడిచిపెట్టి వారు వచ్చారు, గొప్ప సేవ చేస్తాను. ముంగునూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, తూర్పుగోదావరి జిల్లా, ఇక్కడే రాజమండ్రి పక్కనే కేశవరం అనే గ్రామం నుంచి వారు గొప్ప సేవా దర్శనంతో వారు కూడా అద్భుతమైన ఇంతమంది దైవజనులు ఈ ప్రాంతంలో వెలసి
వెదజల్లుతున్నారు సువార్తను. వెదజల్లుతున్న ఈ సువార్త ప్రబలెలుతూ ఉంది. ప్రియులారా, ఈనాడు సేవకులు మరి ఈ వాక్యం వించు, ఈ వాక్యాన్ని బోధిస్తూ, ఈ వాక్యంతో సహవాసం చేస్తున్న మీరు మీ తరానికి మీరు ఎలాంటి సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారు? ఎలాంటి నిశ్చయత కలిగి ఉన్నారు? ఒక నిబంధన కలిగిన ప్రజలుగా ఉండాలి. అంతేకాదండి, నెల్లూరు ప్రాంతంలో పుట్టి పెరిగి మద్రాసు ఆ యొక్క టీపీఎం పరిచర్లో కొంతకాలం ఉండి దర్శనం కలిగి గుంటూరు గోరింట అనే ప్రాంతానికి వచ్చి దైవసేనుడు బ్రదర్ ఏసన్ గారు గొప్ప సేవ చేశారు. స్తోత్రం. ఆయన పేరు చెప్తే ఒళ్ళు పలకరిస్తుంది కాదు. అభిషేకించబడిన దైవసేన ఓసన మినిస్టర్ అయిన కొమ్మ ఇరిసి ఎక్కడ పాస్తే అక్కడ ఆ పరిచయం దేవుడు విస్తరిస్తున్నాడు. దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ప్రియులారా, మరి ఒక ఉన్నతమైన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దైవసేనుల గురించి, కేరళ నుంచి వచ్చిన వారి గురించి మాట్లాడుకుంటుంటే, విలియం కేరీ అనే ఒక గొప్ప దైవసేనుడు ఇంగ్లాండ్ దేశాన్ని విడిచి 17వ శతాబ్దంలో మన దేశానికి వచ్చి 18వ శతాబ్దం వరకు 18వ శతాబ్దం వరకు 73 సంవత్సరాలు తన జీవన శైలిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన, భార్య చనిపోయినా, బిడ్డ చనిపోయినా, ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను అంటే హల్లెలూయా, ఇంత సేవ చేస్తున్నాం, ఇంత టెక్నాలజీ పెరిగి ఈ వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నామంటే విలియం కేరీ అనే గొప్ప దైవసేనుడు బైబిల్ను ముద్రించారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఒక దర్శనాన్ని కలిగి హైదరాబాద్ ప్రాంతాన్ని నుంచి రామగుండం అనే ప్రాంతానికి వెళ్ళి సురేషయ్య, జ్ఞానయ్య గారు ఇలాంటి గొప్ప దైవసేనులు సేవ చేశారు. ఈరోజు సేవకుల దినోత్సవం రోజుని ఒక దైవ సంబంధమైన దర్శనం కలిగిన దైవజనులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని కనపరుస్తున్నామే. రాబోయే తరములో నీ కొరకు సాక్ష్యం ఎప్పుడు లేవాలి. నేను జ్ఞాపకం చేస్తున్న దైవజనులు ఎవరు మన ఎదుట కనపడతలేదు, ప్రత్యక్షంగా కనపడతలేదు, పరోక్షంగా ఒక సాక్ష్యాన్ని సమకూర్చబడిన వారై ఉన్నారు. వారి సాక్ష్యం సజీవ సాక్ష్యం. ఈ రోజుల్లో కొంతమంది భక్తి చేయాలని దేవుని మందిరానికి వస్తున్నారు. బ్రదర్, హలో, మీ చర్చిలో కూర్చుంటాకి సిట్టింగ్ ఉంటుందండి అంటున్నారట కొందరు. దేవునికి స్తోత్రం. మీ పాస్టర్ గారు బాగా చదువుకున్నారా, లాంగ్వేజ్ బాగా వచ్చా అని, ఆ ఏసీ అది ఉందా మీ చర్చిలో, అకామిడేషన్ బాగుంటుందా, టైం టు టైం ఒక 45 నిమిషాల నుంచి 1 అవర్ మాత్రం ఆరాధన జరిగిస్తారంటే కొంతమంది ఎవరసలు చెప్తున్నారట, అయ్యా అలా కాదు, ఇంచుమించులో ఒక 4, 5, 6 గంటలు జరుగుద్ది. ఆదివారం ప్రత్యేకంగా సిద్ధపాటు కూటాలైతే 12 గంటలు జరుగుతుంది, పరిశుద్ధ బలారాధన ఇంకా ఎక్కువ సమయం జరుగుతూ ఉంటుంది అంటే, అమ్మో మీరెవరో నాటుకాళ్ళు ఉన్నారో, దేవుణ్ణి మనస్సులో చేర్చుకోవాలి, ఎంతేం ఘనత కాదు. హలో, ఏంటి ప్రభుని ఆరాధించేటువంటి ఏంటంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే చాలయ్యా, అంతేం అక్కర్లే. తెలియక పూర్వం అలా చేశారు. అవును, ఈనాడు భక్తులు ఎలాగున్నారు అంటే సేవకులను ఎంపిక చేసుకునేవారుగా ఉన్నారు. నువ్వు సేవకుడిని ఎంపిక చేయకూడదు, సేవకుడను ప్రభు ఎంపిక చేసుకోవాలి. కొంతమంది అంటారు ఉద్యోగం అయిపోయి రిటైర్ అయిపోయాక పళ్ళు సగం ఊడిపోయి పెదవుల పక్కన సొల్లు వచ్చేసేటప్పుడు అంటారు, దేవుడు నన్ను సేవ చేయమన్నాడండి, నిద్ర పడతలేదు అంటారు. అవును, మన ముసలితనం నిద్ర పట్టకపోతే బాగా నిద్ర పడద్దా? ఇప్పుడు ఇక్కడున్న ఈ లైవ్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఈ బిడ్డలందరూ పొద్దున్నే కానీ లెగ్గొట్టేస్తానేమో అని నా వంగ చూస్తూ ఉంటారు. వీళ్ళు నాకేమో 60, వాళ్ళకేమో 20 కాదులేండి, 13, ఒకరికి 16. ఈ కంప్యూటర్ యుగంలో చేసేస్తున్నారు. కానీ ఆశ్చర్యం, నువ్వెవరిని ఎంపిక చేసుకుంటున్నావు? ముసలితనంలో పళ్ళు ఊడిపోయేటప్పుడు, చొల్లు కాలిపోయేటప్పుడు నువ్వు దేవుని సేవకు రావటం. సేవకుడు ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు? మంచి సఫారీ సూట్ వేసుకుని చాలా నీట్గా ఉండాలని ఆశిస్తున్నావా? నువ్వు ఆశించేది మంచిదా చెడ్డదా అన్నది కాదు, నీ సేవకునితో అభిషేకం వస్తుందా లేదా. హల్లెలూయా. నీ సేవకుడు తల మీద అభిషేకం
పొర్లి పారుతుందా లేదా, నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు చెప్పినట్టుగా నూనెతో నా తలాంటి ఉన్న కొత్త తైలముతో నన్ను అభిషేకించావు, సమూయేలు రాక ఒక అభిషేకంగా మారిందని దైవజనుడి కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. అసలు దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని మనం చూస్తే, మొట్టమొదటి దైవజనుడు దర్శనము కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. 2, దైవజనుడు పిలుపు ఉండాలి దేవుని సన్నిధిలో. 3, దైవజనుడు దేవుని స్వరము వినాలి. 4, దైవజనుడు విశ్వాసం మీద ఆనుకోవాలి. వలన దేవుని సన్నిధిలో నీవు దైవజనుడు సువార్తను ప్రకటించటములో పిరుకువాడై ఉండక ధైర్యము కలిగిన వాడై ఉండాలి. దేవుని సన్నిధిలో సువార్తకు ఉండవలసిన సేవకుడికి కావాల్సిన లక్షణాలు కావాలి. 6, సేవకుడు మంద కాపరి మంద పాలు తాగి బ్రతకాలి. ఒకవేళ ఈ యొక్క వాక్యం వినిచున్న మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటే పులారా కొంచెం ఆలోచించండి. ఈనాడు ఏదో దేశం వైపు, ఏదో మనుషుల వైపు చూస్తున్నాం. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు మనం చేసిన అతను ప్రతి అవసరాన్ని తీర్చగల సమర్థుడు నా ప్రభు. హల్లెలూయా. కారణం, పౌలు ఎవరి మీద అనుకున్నాడు? మాసిదోనిక సంఘం, గలలియలో ఉన్న సంఘం, పునరా ఆయా సంఘాలు పంపిస్తున్న కానుకలను స్వీకరించి దేవుని పనిలో వాడుకుంటా ఉన్నాడు. అసలు సేవకుడు ఎలా ఉండాలి అంటే, ఓషియా ప్రవచన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుందండి. 12వ అధ్యాయములో 3వ వచనం చదువుతున్నాను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను. అది దైవ ప్రత్యక్షతలో పట్టుదల కలిగింది. 2వ అనుభవం, అతడు కన్నీళ్లు విడిచచ్చు అతని బతిమాలెను, బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఆత్మీయ పని చేసిన రోషం కలిగి ఉండాలి. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు హృదయపూర్వకంగా కన్నీళ్లు కారుస్తూ మనం ప్రభుతో నాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోషమైన పంట కోస్తాడు. అటువంటి దైవానుభవాన్ని మనం కలిగిన వారై సాగిపోవటకు మనం ఇష్టపడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటో, తల్లి గర్భములోని ఉండగానే మగసిరిగానే పోరాటముతో దేవునితో పెనుగులాడుతూ ఆయన కన్నీళ్లు కార్చి దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు. 2 in 1. ఒక ధైర్యం కలిగిన అభిషేకం కలిగి ఉండాలి. ఒక పావు ఎదిరిస్తే భయపడి, ఒక తేలు కుడితే భయపడి, ఒక దెయ్యం పట్టుకున్నాడుతో భయపడి, పిల్లలు పిచ్చి శాస్త్రాలు చేస్తున్నతో భయపడి, రకరకాల పరిస్థితులు ఎదురవుతుండే భయపడి వెళ్ళిన వాడు తిరిగి వారు దేవుని రాజ్యమునకు వారసుడు కాలేరు. దైవ సంబంధమైన దేవుని రాజ్యానికి వారసుడు కావాలంటే మన ఎదుట నమూనాలో ఉన్న గొప్ప దైవసేనులు, దర్శనము కలిగిన వారు, సాక్ష్యం కలిగిన వారు, పలరా వారు వాక్యానుసారంగా జీవించారు. వారి జీవితం సజీవ సాక్షులుగా ఉన్నాయి. ఈ తరములో దేవుడు నా ద్వారా 31 స్థలాల్లో దేవుని పరిచర్య స్థిరముగా ఉండే కట్టాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పను. దేవుని పిల్లల నమ్మకమైన పరిచర్య చేసేవారు మనకి కావాలి. ప్రభుత్వం నడవ అలాంటి వారిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో యవన కాలంలో దేవుడి కాడు మీద ముసలితనం అందుకు కాదు. పునరా యోబు గురించి నా ప్రభులు వారు చెప్తున్నారు, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా? ఎంత గొప్ప భాగ్యం అండి. ఎందుకు దేవుడు యోబు గురించి అలా మాట్లాడాడు? యోబు గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, నా సేవకుడైన 8వ వచనంలో మీరు చూసుకోవచ్చు. పునరా నా సేవకుడు యోబు సంగతి ఆలోచించిదవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. ఓ దైవసేనుడా, ఓ సంగమా, ఓ ఆత్మీయ పిల్లలారా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? నీతో సహవాసం చేస్తున్న దైవసేనుడు దేని మీద ఆనుకున్నాడో మీరు అర్థం చేసుకొని మీ దైవజనులను మీరు గౌరవించాలి. మీ దైవజనురాళ్ళను గౌరవించాలి. మీ దైవజనుల కుటుంబం పిల్లల ఒక ప్రత్యేకమైన యోబు కుటుంబం వలె
ఒక యెహోషువ కుటుంబం వలె, విలియం కేరీ కుటుంబం వలె, దైవజనులు ఓసన్న, సురేష్ అన్న, కృపావరం అయ్యా, ఇలాంటి దైవజనుల వల్లే మన దైవజనులు ఉండాలని మనం ఆశించాలి. ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచగలదు. నువ్వేదో డిజైన్ చేసుకుంటాం, అంత యోగ్యమైనది కాదు. అలా చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సేవా పరిచర్యలో నీకు తోడయుండి నీ సేవలు ఎన్నో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. దైవజనుడు నీ ఇంటికి రాక నా యేసయ్య వస్తున్నాడని నువ్వు నమ్మాలి. నా దైవజనుడు వీధంబడి వెళ్తుండే ఈ వీధిలో ఏదో ఒక అద్భుతం చేస్తున్నాడని నువ్వు నమ్మాలి. మీ పైన నాయకులు మీరు లోబడిన వారిగా ఉండాలి. దైవజనుడు లోబడుతున్నారని దేవుని పిల్లలను ప్రేమించే వారిగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో దైవజనుడు చేయవలసిన పనేమిటి అంటే పిల్లరా, మంచి పోరాటము పోరాడాలి. పిల్లల దేవుని సన్నిధిలో ఒక మంచి మాట, ఆ దైవజనుడు కొనవలసిన ఆత్మీయ క్యారెక్టర్ ఏమిటి అంటే పిల్లల, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు అని ఇలాగా తిమోతికి రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ధనాపేక్ష లేని వాడై ఉండాలట. చాలా జాగ్రత్త పిల్లల. ఆత్మఫలం ఏమనగంటే లాస్ట్ ఆ మాటల్లో ఉంటుంది. ఆ మాటల్లో ఉంటుంది ఆశ నిగ్రహము. ఆశ నిగ్రహము. నిగ్రహించుకోవాలి. మనుషుల వైపు చేతులతో మనుషులు అడగటం, పిల్లల సంథింగ్ ఏదో ఉత్తరాలు రాస్తూ ఏదో చేస్తారట. నా ప్రభు, మా ఆత్మీయ నాయకులు ఎం కృపావరమయ్య గారు బురుగుపూడి, పిల్లరా ఆ యొక్క జగ్గంపేట దగ్గర బురుగుపూడి అనే ప్రాంతానికి ప్రభు మమ్మల్ని నడిపించారు. వారు, కృష్ణాపరయ్య గారు, రాజన్న గారు ఇత్యాది అపోస్తల యొక్క పరిచర్యను కలిగిన దైవజనులతో సహవాసము చేయటం వల్ల మేమెంతో ధన్యులం. దేవుడికి స్తోత్రం. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది అనే తరంలో ఇదే గ్రామములో 1, 2, 3 3వ ప్లేస్కి రావటానికి, మందిరాలు ఎక్స్ట్రషన్ చేయటానికి 100 దాటి 1000 మందితో ఆదివారం నెల ప్రార్థనలు జరిగించడానికి దేవుడు కృపదయ చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉండాలి. లాస్ట్ మినిట్లో సేవకుడు ఏం చేసి తన యాత్రను ముగించుకోవాలంటే పిల్లరా, తిమోతికి రాసిన 2వ పుస్తకం 7వ వచనములో 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మంచి పోరాటము పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని. దైవజనుడు, దైవజనురాలు సంఘంలో నీ ఆత్మీయ నాయకులతో నువ్వు నడుస్తూ, సంఘంలో నీ ఆత్మీయ నాయకులు అడుగుజాడలో నడిస్తే దేవుడు నీ కుటుంబంలో ఎవరినో తన పనికి ఏర్పాటు చేసుకుంటాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలను గొప్పవారిని చేస్తాడు. ఎందుకు అంటే పిల్లారా, దైవజనులతో కలిసి మనం పరిచయం చేయాలి. ఒక అద్భుతమైన మాట పౌలు లాస్ట్ మినిట్లో జ్ఞాపకం చేస్తారు. ముసలితనం ముగింపులోకి వస్తుంటే మనం ఎలా ఉన్న మంచి పోరాటం. పోరాటాలు ఎన్నో రకాలు ఉంటాయి. ఆ పోరాటాలు కాదు, మంచి పోరాటం పోరాడాలి. పొలాలు అంటే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. మన దేహానికి ఎక్కడ మలినం పట్టకుండా, మనసుకు మలినం పట్టకుండా ఓపికతో మనం ప్రయాణం చేయాలి. పొలాలు కానిది ఆశించకుండా కలిగిన దాంతో తృప్తి పడుతూ మనం వెళ్తూ ఉండాలి. దాని పేరే మంచి పోరాటం. నా పరుగు కడముట్టించింది. నాకు ప్రభు దర్శనమే చూపించాడు. ప్రవచనాలు ఏం పలికారు, ప్రభు నన్ను ఎక్కడ వరకు తీసుకెళ్తాడు, ఎంత దూరం నడిపిస్తాడు, అవన్నీ ప్రభు నాకు నేర్పించాడు. కాబట్టి ఆ పరుగు పందములో ఓపికగా పరిగెట్టి అలసిపోక దర్శనాన్ని చూస్తూ నడిచాను. మనుషులు చూడలేదు, ధనాన్ని చూడలేదు, లోకాన్ని చూడలేదు, కానీ దర్శనాన్ని గుర్తు చేస్తూ ఉంటూ నా పరుగును కడముట్టించిన 3 విశ్వాసమును కాపాడుకుంటేనే. దైవ రాజ్యానికి వెళ్ళాలి, దైవ పరిచయం నమ్మకంగా చేయాలి అంటే ఏం కాపాడుకోవాలట? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పిల్లరా ఆ ఉన్నతమైన రాజ్యానికి ఎవరు ఆ కాపాడుకోగలిగిన వారు? అది ఎవరి వల్ల సాధ్యమంటే పిల్లరా నీ తీర్మానం, నీ ఒడంబడిక, నీ ఒప్పుకోలు, నీ సమర్పణలో అటు ఇటు తొలగిపోకు. మా ఆత్మీయ నాయకులు నేర్పించారు,
పిల్లరా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాను. విశ్వాసం అనగా ఏమిటి అంటే కలిగిన దాంతో తృప్తి పొందాలి. 2, విశ్వాసం అనగా విదేశీ సహాయం వరకు ఆశించకూడదు. నెంబర్ 3, లోకములో అధికారులు కానీ, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఇంకా ఒగేరా పెద్దవారు గొప్పవారిని కానీ మందిరం కడుతున్నాం సందా ఇవ్వండి అని అడగకూడదు. సందా పుస్తకాలు కొట్టించకూడదు. 3, 4 విశ్వాసుల మీద కూడా ఆనుకోకూడదు, విశ్వాసం మీద ఆనుకోవాలి. వినుచున్న సోదరులారా, అర్థం, విశ్వాసుల మీద ఆనుకోకూడదు, విశ్వాసం మీద. ఏమిటి అంటే విస్తారమైన సభల పరిచర్య, మంత్లీ మీటింగ్స్ పరిచర్య, కూషేడ్ పరిచర్యలు, అక్కడక్కడ సభలు పెట్టే పరిచర్యలు జరుగుతాయి. అప్పుడు కూడా బ్రదర్ మీరు ఏం ఇస్తారు అని అడగకూడదు. ప్రభువే అనేక హృదయాలు తెరిచి ఏ సమయానికి ఏం కావాలో ప్రభు మనకు ఇస్తాడు, నడిపిస్తాడు. నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. సభలు జరిగిస్తున్నా, మంత్లీ మీటింగ్ జరిగిస్తున్నా, పాజిటివ్ ప్రేయర్ జరిగిస్తున్నా, ఇంకా పిల్లల ఇతర ప్రాంతాల్లో రామగుండం వెళ్ళినా లేకపోతే అండమాన్ వెళ్ళినా మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరిని అడగలేదు నేను. ఏమిటికో తెలుసా, కాలుకు పడతా ఉంటారు సభల టైంలో. సభలు చాలా ఖర్చుతో కూడినవి, అంచేత ఈ సభల కొరకు మీరందరూ గుప్పెళ్ళు విప్పండి అని అంటూ ఉంటారు. నేను చేతులు జోడించి నా ప్రభు పేరిట అందరికీ వందనాలు చెప్తాను. సభల ఖర్చు ఉంది నిజమే, అన్నీ మీరు అన్నీ విన్నాయని నిజమే. నేను అలాగ అడగను. నీవు దీవించబట్టకు, వెసలి నువ్వు దీవించబట్టకు, నువ్వు ఆశీర్వదించబట్టకు, ఏంజల్ నువ్వు ఆశీర్వదించబట్టకు అయితేనే కానుకే, లేకపోతే వేయకు. ఒకడిచ్చు కానుక వారికి వీలు కలగజేస్తుంది. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది. మనుషుల వైపు చూడకు, మహోన్నతుడైన దేవుని వైపు చూడు. విశ్వాసమును కాపాడుకుంటేనే. దేవునికి స్తోత్రం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక దినం అక్కడికి వెళ్తాను, వెళ్ళేటప్పుడు విశ్వాసం పరిశుద్ధతను కాపాడుకుంటాను. ఈరోజు ఈ పునరుద్ధాన దినములో మహోన్నతుడైన దేవుని సన్నిధిలో విశ్వాస యోధులారా, దైవజనులారా, దైవజనుల కుటుంబాలారా, మీరు జాగరూకులై, ఒకవేళ దేవుడు నీకు దర్శనం ఉంటే కొంతకాలం ఉద్యోగం వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ చేసి నేను సేవకు వస్తానంటే నీకంటే మరొక బలహీనలు ఎవరు ఉంటారు? నా మనవి మీరు బాగా, ఆయన పిలిచిన దేవునికి నువ్వు విధేయుడు కావాలి. పిలచిన దేవుడు విడువడుగా, నా ప్రాణము ప్రభునిలా కీర్తించును, నా ప్రాణము ప్రభునిలా కీర్తించును. పిలచిన దేవుడు విడవడు. పునరా నీరు నాటినవాడు, నీరు పోసినవాడు, వృద్ధి చేయవాడు ఆయన. ఆయన సన్నిధిలో చేతులు జోడించండి, మోకరించండి, చేతులెత్తండి. ప్రభుతో సహవాస సంబంధం కలిగి, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా సేవా దర్శనం కలిగి ఉంటే, అభిషక్తులు, అపోస్తులు, విశ్వాసవీరులు ఎలా నడిచారో దాని వైపు చూడండి. ఎవరో ఏదో సంస్థ వాళ్ళట వేయిస్తారట నా బిడ్డ సేవకు పంపుతానంటే, పులరా అది దాస్యం అనే కాడి. నువ్వు విశ్వాసం అనే కాడిలో ఉన్నవా, దాస్యం అనే కాడిలో ఉన్నవా? ఈ యొక్క దినం, ఈ సమయం పరిశీలించుకొని ఈ యొక్క శ్రేష్టమైన పులరా దైవజనులు జన్మదిన వేడుకలుగా ఈ డే ఏర్పాటు చేశారు. ఈ సంతోష వేళలో మీ కుటుంబాల్లో మీ బిడ్డలను దేవుడు సమర్పించండి. ఒక అమూల్యమైన తిమోతి వలె, ఒక అమూల్యమైన సమూయేలు వలె, ఒక అమూల్యమైన ఒక సేవా దర్శనము కలిగి దృక్పథం కలిగిన యేసేపు వలె మీ బిడ్డను సమర్పించండి. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రభువా, ఈ వాక్యం వినుచున్న బిడ్డలతో మీ సన్నిధి ఉంచి మీ రాకడ సిద్ధపడి మీ చిత్తం వారి జీవితం నెరవేరి విన్న కుటుంబంలో లేవి క్రమంలోకి వచ్చి అహరోను కర్ర సిగిరించినట్లుగా సిగిరించే యోగ్యత వారికి దయచేయండి. సజీవ సాక్షులుగా నిలవగలిగిన భాగ్యం అనుగ్రహించండి. యేసు క్రీస్తు ప్రహస్త నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.